ఆంధ్రప్రదేశ్లో మీరు అనుకున్నట్లుగా లేకపోతే ఎవరు వస్తారో తెలియదు, అది ఎవరు చెప్పలేదు. మీరు ప్రారంభంలో అన్నారు కదా, జనం నాడి తెలుసుకునే శక్తి నాకు లేదు, ఎవరికి లేదని. మళ్ళీ ఈ కూటమి వచ్చి చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఆయన సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ అప్పుల్లోకి వెళ్ళిన రాష్ట్రాన్ని నడిపిస్తూ ఆంధ్రదేశానికి ఒక శక్తినిచ్చేంత వాతావరణం అంత ఈజీగా ఉంటుందంటారు? ఈజీ కాదు, కష్టం. ఎందుకంటే గత పాపాలు నీడ మన వెంటాడుతుంటుంది. ఒక్కసారి దీన్ని మార్చలేరు. కానీ ఏంటంటే ఇప్పటికైనా కొంత సమయం నాన్ని క్రమశిక్షణని పాటిస్తే, ఈ మధ్య కొంచెం క్రమశిక్షణ తప్పుతున్నట్టున్నాను. ఓట్లు రావమన్న భయంతో వాళ్ళు 1000 ఇస్తే నేను 2000 ఇస్తానని చెప్పిన మాటలు వచ్చేస్తున్నాయి. దాన్ని కొంచెం తగ్గించుకోవాలి. తగ్గించుకుని సంక్షేమాన్ని కొనసాగిస్తూనే మరీ పెంచకుండా ఉంటే మన ఆర్థిక వ్యవస్థ, మన దేశంలో అదృష్టం ఏంటంటే 7-8% పెరుగుతోంది కాబట్టి ఆర్థిక వ్యవస్థ కొంత ద్రవ్యోల్బణం ఉంటుంది కాబట్టి ఆదాయాలు ప్రభుత్వాలకి ప్రతి ఏడాది 14-15% పెరుగుతాయి. కాబట్టి కొంచెం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే ఏమవుతుంది, సంక్షేమం ఖర్చు ఇట్లానే ఉంటుంది, ఆదాయం ప్రస్తుతం ఎక్కడున్నా కూడా రేపు ఇక్కడికి వెళ్తుంది. కాబట్టి సంక్షేమం కొంచెం 1% అదుపులోకి వస్తుంది, తగ్గకుండానే అదుపులోకి వస్తుంది. కాబట్టి ఆ మాత్రం క్రమశిక్షణ కావాలి. 2, ఆర్థిక వికేంద్రీకరణ కావాలి. అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను, 100 చిన్న పట్టణాలు కావాలి. మారుమూల గ్రామం నుంచి పెద్ద నైపుణ్యం లేకుండా పొట్ట చేత పట్టుకుని నిరుపేదలంతా కూడా ఏ అండా లేకుండా మహానగరాలకు పోవాలంటే జీవితం నరకం అవుతుంది. చిన్న ఆదాయాలతో బతకలేకపోతున్నారు. ఎక్కడిక్కడ చిన్న పట్టణాలు వస్తే అక్కడే కనుక ఆ చిన్న ఆదాయం చిన్న పట్టణంలో చాలా గౌరవప్రదంగా ఉంటుంది, ఉన్న ఊరికి దగ్గరలో ఉంటుంది, బంధుగణము తెలిసిన వాళ్ళు ఉంటారు, మనందరికీ మాకు సామాజికంగా భద్రత ఉంటుంది. కాబట్టి చిన్న పట్టణాల అభివృద్ధి దాన్ని ప్రధాన లక్ష్యంగా చేపట్టాలి. కొంతమేరకైనా చట్టబద్ధ పాలన తీసుకోవాలి. వాళ్ళంతా కూడా చట్టాన్ని చేతిలో తీసుకున్నారు, మేము కూడా తీసుకుంటామని చెప్పంటే ఇది ఇంత మీరు దుర్మార్గం చేస్తే వాడు దుర్మార్గం చేస్తే ఇది తమాషా కాదు. దీని నుంచి బయటపడే ఏర్పాటు జరగాలి. రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా ఛాలెంజెస్, సవాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కదా ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా ఖచ్చితంగా ఇప్పుడు ఆయన 2019లో చంద్రబాబు వెళ్ళేటప్పుడు అప్పునిచ్చి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినా అభివృద్ధి చెందుతున్న దేశం ఉండదు. కానీ అప్పుల డబ్బు అభివృద్ధి కోసం వెళ్ళిందా ప్రధానంగా, అప్పుల డబ్బు అప్పు చేసే పప్పుకూడు కోసం వెళ్ళి పిల్లలకి అప్పులు మాత్రం మిగిల్చారా, అది కీలకం. ఈ పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలా బాగుపడుతుంది? ఇది ఒక్క రోజున బాగుపడేది కాదు. ముందు ఒక మార్గం వేస్తే దేశం కానీ రాష్ట్రం కానీ నా దృష్టిలో ఒక 15-20 ఏళ్ళు పడుతుంది. ఈ కాస్త ఈ నిరుద్యోగం తీవ్రత తగ్గటం. అంటే మన ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం కదా, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే సారవంతమైన భూములు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి. ప్రజల్లో రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ మిగతా కోస్తాంధ్రలో కానీ ఎదగాలన్న కసి తపన ఉన్నాయి. లక్షలాది మంది తెలుగు వాళ్ళు దేశంలో ప్రపంచంలో ఎంతో నైపుణ్యం పొంది మంచి గౌరవప్రదమైన స్థానాలు ఉండి ఆర్థికంగా సౌష్ఠవంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వచ్చి వాళ్ళ సహకారం అందుకుంటే సాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి గ్రామం కూడా, మీరు ఆ గ్రామంలో లేకపోయినా మీరు అమెరికాలో ఉన్నా ఢిల్లీలో ఉన్నా మా ఊరు బాగుపడాలన్న కోరిక ప్రజలకు ఉన్నది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉన్నది. ఇవన్నీ ఉన్నప్పుడు సరే కష్టం ఉన్నది కరెక్టే, కానీ కష్టాన్ని చూసి బెంబేలెత్తిపోకుండా బయటపడడానికి మార్గాలు ఉన్నాయి. దాన్ని గట్టిగా అందుకుంటే ఖచ్చితంగా బయటపడగలం. కానీ ఆషామాషిగా మ్యాజిక్ లాగా కాదు, ఒక పద్ధతి సరిగ్గా ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, దీర్ఘకాలికంగా దానికోసం ఎడతెగని పోరాటం చేయాలి.